ఒక పట్టణంలో ఒక ధనవంతుడున్నాడు. అతను మంచి దుస్తులు ధరిస్తూ, మంచి భోజనం, అలాగే అందరితో పరిచర్యలు చేయించుకుంటూ విలాసవంతమైన జీవితం గడుపుతూ ప్రతిరోజూ ఇలాగే సుఖపడుతూ జీవిస్తూ ఉన్నాడు. అతని ఇంటి ముందు గేటు కానుకొని లాజరు అనే ఒక దరిద్రుడున్నాడు. అతడు మాసిన బట్టలతో, ఒళ్లంతా కురుపులతో ఉండేవాడు. ఆ ధనవంతుడి రొట్టెముక్కలు ఏదైనా దొరుకుతుందేమో, వాటితో ఆకలి తీర్చుకోవచ్చని దీనంగా చూస్తూ ఉంటాడు. అంతేకాదు, అతని శరీరం మీద ఉన్న కురుపులని కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి. వాటిని కూడా గద్దించలేనంత బలహీనంగా ఉండేవాడు. ఇలా లాజరు ఈ లోకంలో వ్యాధులతో, బాధలతో, దరిద్రత అనుభవించాడే కాని ఎవరినీ కష్టపెట్టలేదు, నీతిని వదల్లేదు. ఇతను ఒకరోజు మరణించాడు. ఈ లాజరు దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము పక్కన కూర్చున్నాడు. ఒకరోజు ధనవంతులు కూడా చనిపోయాడు. అతను నరకంలో అగ్నిగంధకాల మధ్య కాలుతూ రోధిస్తూ ఉంటాడు. ఈ ధనవంతుడికి తను కన్నులెత్తి చూస్తే కనిపించే అంత దగ్గరలో అబ్రహాము పక్కన లాజరు కూర్చొని సంతోషిస్తూ చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉంటుంది. వాళ్లని చూసి రోధిస్తూ, తండ్రివైన అబ్రహామా, నన్ను చూడుము, నన్ను చూస్తే నీకు చాలి కలగడం లేదా? నీ పక్కనున్న లాజర్ని పంపుము. తన వేలు నెలల్లో ముంచి కొంచెం నాకు నోట్లో పెడితే నేను కొంచెం చల్లబడతాను కేకలు వేస్తూ చెప్పాను. కుమారా, నీవు నీ జీవితకాలమంతా సుఖిస్తూ విలాసవంతంగా జీవిస్తూ కనికరము, దయ లేకుండా ఉంటివి. నీ ఇంటి ముందు ఉన్న ఈ లాజరు అలా ఉండక నీతిగా జీవిస్తూ ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా ఉన్నాడు కాబట్టి నీకు ఆ శిక్ష, ఇతనికి నెమ్మది. మేము అక్కడికిగాని నీవు ఇక్కడికిగాని రావటానికి వీలులేదు. ఇద్దరి మధ్య ఒక పెద్ద అగాధమే ఉన్నది. నాకు 5 సహోదరులున్నారు. ఒక్కమారు నేను వెళ్ళి వాళ్లకి ఈ నరకపు శిక్ష గురించి చెప్పి వస్తాను. అలా కుదరదు. అక్కడ మోషే ప్రవక్తలున్నారు, వారు చెబుతారు. వారు చెప్పిన ఎడల తెలుసుకొనలేకపోయేనేమో. మృతుల నుండి లేచిన నేను వెళితే నమ్ముదురేమో. ప్రవక్తల మాట నమ్మనివారు మృతులలో నుండి లేచిన నిన్ను చూసి అస్సలు నమ్మరు, భయభ్రాంతులవుతారు. ఇది కథ కాదు మిత్రమా, ఆ కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ. ఇది మనకొక నీతి కథలాగా మనకి తెలియజేస్తుంది. ధనవంతుడు విలాసవంతమైన జీవితం జీవిస్తూ దయ్యలేకుండా తన ఇంటి ముందున్న పేదవాడికి సహాయం చెయ్యగలిగినప్పటికీ చెయ్యకుండా స్వార్థంగా ఉన్నాడు. చివరికి ఆ ధనవంతుడు అగ్నిలో కాలుతున్నాడు. మన పొరుగువారిని ప్రేమించడం, యథార్థంగా ఉండడం, అవసరమైన వారిని ఆదుకోవాలని మన దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైనా ఈ లోకంలో మనం కూడబెట్టుకునేది ఏదీ మనకి రాదు. మనం చేసే మంచి, నీతి, దానం, యథార్థంగా ఉండడం, ఇవే మనకి కనపడకుండా కూడబెట్టుకునే ఒక ఆస్తి. దీనివలన మనం మరణించిన తర్వాత నిత్యజీవితాన్ని పొందుతాము. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ చిన్న కథ.